గాడ్ యూజ్ ఆర్డినరీ థింగ్స్ లేదా ఆర్డినరీ పర్సన్స్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్స్. దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తులను లేదా సాధారణమైనటువంటి వాటిని ఉపయోగించుకుంటాడు తన యొక్క అసాధారణమైనటువంటి ప్రణాళిక కోసం. బైబుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత, సేవలో ఉన్న తర్వాత ఊహించని విధంగా కరోనా వచ్చి పడింది. 2 సంవత్సరాలు కరోనా ఏలుబడి చేసింది. ఆ 2 సంవత్సరాలలో పబ్లిక్ ప్రోగ్రామ్స్ కానీ, మీటింగ్స్ కానీ ఇంకేవి కూడా లేవు. దీని తర్వాత మనం ఆలోచన చేసినాం, ఎలాగైనా సరే ఒక పెద్ద గాస్పల్ మీటింగ్ అరేంజ్ చేయాలి, ఎలాగైనా సరే ఒక పెద్ద పబ్లిక్ గాస్పల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఆలోచన చేసినాం. దానికోసం దాదాపు 2-3 నెలలు ప్రార్థన చేశాం. 3 నెలలుగా ప్రార్థిస్తూ వచ్చాం దానికోసం. 3 నెలలుగా ప్రార్థించిన తర్వాత ప్రార్థనలో దేవుని అడిగాం, ప్రభువా ఎవరైతే బాగుంటుంది, ఎవరిని పంపిస్తావు గాస్పల్ మీటింగ్కి, ఈ సువార్త సభకి మేము ఏర్పాటు చేయబోయే ఈ గాస్పల్ మీటింగ్కి ఎవరిని పంపిస్తావు అని చెప్పేసి 3 నెలలుగా ప్రార్థన చేశాము. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకున్నాము. ఒక సంఘటన గుర్తొచ్చింది. బైబుల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒకప్పటి సినిమా హీరో రాజా అన్న, ఇప్పుడు పాస్టర్ రాజా అన్న, మన యొక్క డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ చూసి, ఫ్యూచర్లో నువ్వు ఎక్కడైనా సేవ చేస్తే నన్ను పిలువు, నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను దృష్టిలో ఉంచుకొని, ప్రభువా అతను రావాలి, అన్న రావాలి, ఎలాగైనా సరే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి దాదాపు 3 నెలలుగా ప్రార్థన చేస్తాం. 3 నెలల తర్వాత ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, 3 నెలల తర్వాత మనకు సహోదరుడు ప్రవీణ్ ఫోన్ చేశాడు. అన్న రాజా అన్న వస్తానని చెప్పేసి అన్నాడు, పలానా ఆగస్టు 31వ తారీఖు వస్తా అని చెప్పేసి అన్నాడన్న. కావాల్సిన మీటింగ్కి కావాల్సినటువంటి పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, మిగతా ఏర్పాట్లు అన్నీ కానీ చూసుకోమని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాడు. పలానా రోజున ఆగస్టు 31వ తారీఖు రాజా అన్న వస్తా అని చెప్పేసి అన్నప్పుడు, మీరు నమ్మండి, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 0. కొంతమంది సాక్ష్యం ఉన్నారు, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొంతమంది సాక్ష్యం ఉన్నారు. రాజా అన్న ఫోన్ చేసి పలానా రోజు వస్తా, నేను మీటింగ్కి కావాల్సిన పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, మిగతా ఏర్పాట్లు అన్నీ కానీ ముందుగానే చూసుకోమని చెప్పేసి అన్నప్పుడు, మీరు నమ్మండి, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 0. జేబులో ఒక 10 రూపీస్ కాయిన్ ఒకటి ఉంది. జేబులో 10 రూపీస్ కాయిన్ ఒకటి ఉంది. పెద్ద గాస్పల్ మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాము. ఈ 10 రూపీస్ కాయిన్తోనే మనకు కొంచెం విశ్వాసం ఉంది, దేవుడు ఎలాగైనా సరే సమకూరుస్తాడనే విశ్వాసం ఉంది. మీరు నమ్మండి, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా 0. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా 0. కానీ నేను ఏం చేస్తున్నా తెలుసా, గ్రౌండ్కి వెళ్ళి స్టేజ్ ఎంత పెద్దగా వేయాలి, ఎన్ని ఫీట్లు వేయాలి, లైటింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, లైట్ పోల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ రావాలి, ఎన్ని కుర్చీలు వేయాలి, ఎన్ని కార్పెట్లు వేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఉన్నా. కానీ మీరు నమ్మండి, వాస్తవానికి నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 0. కొంతమంది దృష్టికి తీసుకెళ్ళిన పలానాగా, కొంతమంది దగ్గరికి ఈ విషయాన్ని, కొంతమంది దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళిన, పలానా రోజు మీటింగ్ పెడతా ఉన్నాము, ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పినప్పుడు, పలానా వ్యక్తి పబ్లిక్ ఫిగర్ అతను వస్తా అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు నవ్వారు కొంతమంది హేళన చేశారు. కానీ ఎవరెన్ని విధాలుగా ఆలోచనలు చేసినా మనకైతే ఒక విశ్వాసం ఉంది, దేవుడు ఎలాగైనా సరే ప్రార్థన ఆలకించాడు, ద్వారాలు తెరుస్తాడు, తనకు మహిమకరంగా తానే జరిగించుకుంటాడు, మనం కేవలం ఒక వస్తువులో మాత్రమే అనుకున్నాం. అదే విశ్వాసంతో మనము జేబులో ఏమి లేనప్పుడు ఏ విధంగా అయితే అన్ని ప్లానింగ్స్ చేసుకున్నామో, ఆ మీటింగ్ టైం వచ్చింది, ఆగస్టు 31వ తారీఖు మీటింగ్ టైం వచ్చింది. మీరు నమ్మండి, జేబులో ఏమీ లేనప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ 0గా ఉన్నప్పుడు మనం ఏవైతే ప్లాన్స్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా మీటింగ్ రోజు అదే జరిగింది. మనం ఏమైతే ముందుగా ప్లాన్స్ చేసుకున్నామో, స్టేజ్ ఎక్కడ రావాలనుకున్నామో అక్కడే స్టేజ్ వచ్చింది, ఎక్కడైతే లైటింగ్ రావాలి, ఎక్కడ లైట్ పోల్స్ వాడాలి అనుకున్నామో అక్కడే లైట్ పోల్స్ వచ్చాయి, ఎక్కడ ఇన్స్ట్రుమెంట్స్ రావాలో, ఎక్కడ సౌండ్ సిస్టమ్ రావాలో, ఎక్కడ వరకు, ఎక్కడ నుండి ఎక్కడి వరకు చైర్స్ వేయాలో, ఎక్కడ కార్పెట్స్ వేయాలో, ఇవన్నీ కూడా మనం ప్లాన్స్ చేసుకున్నట్టుగానే ఆ రోజున దేవుడు తన మహాకృపను బట్టి అద్భుతంగా సమకూర్చేశాడు. ఊహించని విధంగా అద్భుతంగా తనకు మహిమకరంగా దేవుడు తన దాసులను నడిపించి గొప్పగా ఆ మీటింగ్ జరిగించాడు. మీటింగ్ సక్సెస్ అయింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఈరోజు నా యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, గాడ్ యూస్ ఆర్డినరీ పర్సన్స్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్స్. దేవుడు అసాధారణమైనటువంటి తన ప్రణాళిక కోసము దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరైతే మనం ఇతని వల్ల అవ్వదు, ఈమె వల్ల ఏమీ అవ్వదు, ఇతనికి అంత సీన్ లేదు అని చెప్పేసి అనుకుంటారో వారి నోటితోనే వీరు నిజంగా గ్రేట్ అనేటట్టుగా దేవుడు చేస్తాడు.
విశ్వాసం అనేది అసాధ్యాలను కూడా సాధ్యము చేస్తుంది. నువ్వు అందంగా లేవా, డబ్బులు లేవా, నీకు వ్యాపారం లేదా, ఉద్యోగం లేదా, దేవుడు ఇవేవి చూడడు. డూ యూ హ్యావ్ ఎ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? నమ్ముతున్నావా? అయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఒకటే మాటన్నాడు, అందరూ ఏడుస్తున్నారు. అప్పటికి చనిపోయి సమాధిలో చేసి 4 రోజులైంది. అక్కడికి వచ్చినటువంటి యూదులు కానీ అన్యులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి ఒక డౌట్తో అక్కడ ఉన్నారు. దేవుడు వారందరి వైపు తిరిగి ఒకటే మాటన్నాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. విశ్వాసం ఉందా? దేవుడు కార్యం చేస్తాడు. 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నుండని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దావీదు బాలుడైనప్పటికీ చూడండి, 9 అడుగులు ఉన్నటువంటి గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా? జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? తనని తిరస్కరించారని కాదు, తన గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, ఇజ్రాయెల్ ప్రజల్ని తిట్టాడని కాదు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుని సైన్యాన్ని, జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ముఖ్యమైనటువంటి కారణం అది. దేవుని తిరస్కరిస్తాడా? దేవుని గొప్పతనం ఏంటో చూపిస్తా, నేను వెళ్తా యుద్ధానికి. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశము దావీదు. అప్పుడు సౌలు దగ్గరికి పోయి అంటున్నాడు కదా, అయ్యా రాజా, ఇదిగో నేను ఆ పోరాటం తను నిలబడ్డాడు కదా, సవాల్ చేస్తున్నాడు కదా, దంపుంటే ఎవరైనా రండి అని చెప్పి సవాల్ చేస్తున్నాడు కదా గొల్యాతు, నేను ఆయన మీద యుద్ధానికి వెళ్తా అన్నాడు. అప్పటికే సౌలు ఇలా తలబట్టుకొని కూర్చున్నాడు, ఏం చేయాలరా బాబు అని. దావీదు వచ్చేసి, చిన్న బాలుడు వచ్చేసి, నేను యుద్ధం చేస్తా అని చెప్పేసి అన్నాడు. దావీదుని చూస్తేనేమో మంచి యవనంగా ఉన్నటువంటి వ్యక్తి, వాడు చూస్తేనేమో యుద్ధంలో ఆరితేరినవాడు. సైనికులకు చెప్పాడు, తీసుకెళ్ళండి, పక్కకి తీసుకెళ్ళండి అని. తీసుకెళ్తున్నప్పుడు దావీదు అన్నాడు, ధైర్యంగా అన్నాడు, రాజా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు పదమసింహం వచ్చింది, ధైర్యంగా దేవుని నామం పేరట దాన్ని చంపి పడేసిన. ఎలుగుబంటి వచ్చింది, దేవుని నామం పేరట విశ్వాసంతో దాన్ని చంపి పడేసిన. సౌలు అన్నాడు, కొంచెం ధైర్యం వచ్చేసింది, సరే వెళ్తావా యుద్ధానికి? దావీదు అంటున్నాడు, వెళ్తా ఖచ్చితంగా, నేనేమైపోయినా పర్లేదు, దేవుని నామం మాత్రము అవమానం కలగడానికి వీల్లేదు. నేనేమైపోయినా పర్లేదు కానీ దేవుని నామానికి మాత్రం అవమానం కలగడానికి వీల్లేదు, యుద్ధం చేస్తా అన్నాడు. యుద్ధానికి కావాల్సినటువంటి ఆ కవచము, డాలు ఇవన్నీ కూడా ఇచ్చేశాడు దావీదుకి. దావీదు అవి ఎప్పుడు వాడలేదు ఇంతకుముందు ఎప్పుడు, ఎందుకంటే యుద్ధం చేయలేదు కదా ఎప్పుడు కూడా. దావీదుకి అవన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి దావీదు ఏం చేశాడంటే వాటిని అన్నిటిని తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు చదవండి 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో వాటిని వేసుకున్నాడంట. దావీదు యుద్ధం చేయరా బాబు అని చెప్పేసి సౌలు అన్నాడు. దావీదు యుద్ధం చేయవయ్యా అని చెప్పేసి డాలును, ఈటను, యుద్ధానికి కావాల్సినటువంటి కవచము అన్నిటి కూడా తొలగిస్తే దావీదేమో ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక కర్ర పట్టుకొని 5 నున్నటి రాళ్ళు ఏరుకొని తన సంచిలో వేసుకున్నాడంట. 5 నున్నని రాళ్ళు. చూడండి, 5 అనే అంక దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని యొక్క కృపకు సాదృశ్యం. దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5 రాళ్ళే వేరుకున్నాడు. అంటే దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు. నున్నని రాళ్ళు. చూడండి, రాళ్ళు నున్నగా ఎలా అవుతాయి చెప్పండి? రాళ్ళు అలా సాఫ్ట్గా రౌండ్గా మారడానికి ముందుగా అది ఎంతగా కొట్టబడ్డాయో, అటువైపు కొట్టబడి ఇటువైపు కొట్టబడి తాకిడి వల్ల అటు ఇటు తగిలి లాస్ట్కి వచ్చి ఏటి లోయలో దావీదు దగ్గర ఆగాయంటే, అప్పుడు నున్నగా మారిపోయాయంటే అంతకుముందు ఎంత కొట్టబడ్డాయో అవి ఇప్పుడు నున్నగా గుండ్రంగా ఉన్నాయి కాబట్టి దావీదు వాటిని తీసి తన సంచిలో వేసుకున్నాడంట. ఆ రోజులలో ఒడిసెలలో వాడి రాళ్ళు ఏ సైజులో ఉండేవంటే ఒక బాల్ సైజులో ఉండేవి. దాదాపు 500 గ్రాములు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి రాళ్ళు వాడేవాళ్ళు. అన్ని వైపులా కూడా అది కొట్టబడుతూ నదిలో ప్రవహిస్తూ వచ్చి దావీదు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పడి ఉంది. ఇప్పుడు యుద్ధ టైం వచ్చేసరిగా దావీదు ఏటిలో ఉన్నటువంటి నున్నపు రాళ్ళను 5టిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం ముట్టుకోవడానికి స్మూత్గా ఉండాలంటే, ఒక ఆకారం కలిగి ఉండాలంటే, నిరాకారంగా ఉన్నటువంటి వాటిని దేవుడు మనం తీసేయడానికి చెక్కుతూ ఉంటాడు. ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు, అడవిలో 2 బండలు ఉంటే ఒక బండను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ బండను సెలెక్ట్ చేసుకుని దాని మీద ఆ ఉలి పెట్టి చుట్టూ కొడుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతున్నప్పుడు ఎదుర్కొన్నటువంటి బండ అంటుంది, నన్ను సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిదైంది, నన్ను అతను సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిదైంది. సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా మీద కూడా ఆ దెబ్బలు పడేటివి, నాకు కూడా ఆ దెబ్బలు పడేటివి అని చెప్పేసి ఎదురుగా చెక్కబడుతున్నటువంటి ఆ బండ వైపు చూసి, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు చెక్కబడుతున్నావు, నీ స్థితి మొత్తం అయిపోతుంది, కరిగిపోతున్నావు నువ్వు. రోజు వస్తున్నాడు, రోజు కొంచెం చెక్కుతూ ఉన్నాడు సుత్తితో. ఎదుర్కొన్నటువంటి బండ చూసి అంటుంది కదా, ఇక నీ పని అయిపోయింది, పోటీ పడ్డావు కదా నా మీద, ఇంతటితో నీ పని అయిపోయింది, ఇప్పుడు రోజు నిన్ను కొడుతున్నాడు, నువ్వు భరించలేనటువంటి దెబ్బలన్నీ నీకే పడుతున్నాయి అని చెప్పేసి ఎదుర్కొన్నటువంటి బండ నవ్వుతూ ఉంది.
అతను ప్రతిరోజు వచ్చి కొడుతూ ఉన్నాడు, చెక్కుతున్నాడు. ఈ ఎదురుగా ఉన్నటువంటి బండ ప్రతిరోజు నవ్వుతూ హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంది. ఇలా ప్రతిరోజు చెక్కి 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 లాస్ట్కి కళాకారుడు ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు ఆ బండలో. అతను చెక్కినటువంటి ఆ బండను తీసుకెళ్లి కళాకారుడు మ్యూజియంలో పెట్టాడు. ఏదైతే చెక్కబడకుండా ఒక ఆకారం లేకుండా ఉందో బండ, అప్పటి వరకు ఈ బండను చూసి హేళన చేసిందో, ఆ బండను తీసుకొచ్చి ఈ ఆకారం ముందు పెట్టాడు. ఇప్పుడు చెక్కబడినటువంటి బండ ముందు ఆ చెక్కబడకుండా ఉన్నటువంటి బండ ఉంది. ప్రజలు వస్తున్నారు, అదొక టూరిజం ప్లేస్ లాగా, అదొక దైవికమైనటువంటి ప్లేస్ లాగా భావించి ఆ బండను చూసి మొక్కుతున్నారు, దానికి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, పాలు పోస్తున్నారు దాని మీద. ఈ బండకి లాస్ట్కి ఏమైందంటే కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. ఈ బండ ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. ఇప్పుడు అప్పటి వరకు చెక్కబడుతున్నప్పుడు ఇది నవ్వింది, హేళన చేసింది, అపహసించింది, తక్కువగా చూసింది. కానీ చెక్కబడినటువంటి ఆ బండేమో ప్రజలు వీక్షించే ఒక టూరిజం ప్లేస్గా ఉంది. దాన్ని చూసి మొక్కుతున్నారు, సంతోషంగా ఫీల్ అవుతున్నారు. దీన్ని చూసి ఏమో కోపంతో కొబ్బరికాయ తీసుకొచ్చి దాని మీద కొడుతున్నారు. అర్థమైందా? మీకేమన్నా అర్థమైందా? కొన్ని సార్లు దేవుడు మనల్ని చెక్కుతూ ఉంటాడు. ఎందుకు చెక్కుతాడు తెలుసా? అలా చెక్కుతున్నప్పుడు నీకు బాధ అనిపించవచ్చు, నీకు నొప్పి అనిపించవచ్చు, నీకు ఏడుపు రావచ్చు, నీ వాళ్ళందరూ వదిలేస్తారే అని చెప్పేసి నీకు దుఃఖం రావచ్చు. కానీ దేవుడు చెక్కుతున్నంతసేపు నీకు బాధ అనిపించినా సరే, దేవుడు నేను చెక్కేది మాత్రము ఒక ఆకారం కోసమే. ఎందుకు దేవుడు నేను చెక్కుతున్నాడు తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఏర్పాటు చేయడానికి. నీలో పనికి రానటువంటి ఆ నిరాకారంగా ఉన్నటువంటి స్థితిని అంతటిని కూడా తీసేయాలని దేవుడు కొన్నిసార్లు చెక్కుతూ ఉంటాడు. అద్భుతమైనటువంటి ఆత్మీయ కుటుంబంగా నీ కుటుంబం మారాలంటే దేవుడు కొన్నిసార్లు చెక్కుతూ ఉంటాడు. సమస్యల ద్వారానో, విశ్వాసాన్ని పరీక్షిస్తూ, శోధనల ద్వారా, ఇబ్బందుల ద్వారానో, అవమానాల ద్వారానో ఏదో ఒక రూపంలో దేవుడు నిన్ను చెక్కుతూ ఉంటాడు. అలా చెక్కబడినప్పుడే ప్రతిదినము కూడా నువ్వు చెక్కబడినప్పుడే అద్భుతమైనటువంటి ఆకారం ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంగా నువ్వు ఏర్పడగలవు. దావీదు ఒక 5 రాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అవి నున్నగా ఉన్నవి, గుండ్రంగా ఉన్నాయి. అలా గుండ్రంగా నున్నగా మారడానికి ముందు అది నది ప్రవాహంలో ఎంతగా కొట్టబడ్డాయో, దానిలో ఆ రాయిలో ఉండే కుచ్చుకునే ఆకారం లేనటువంటి ఆ తత్వం అంతా కూడా పోవడానికి అది నీళ్ళలో అటు కొట్టబడి ఎంతగా కొట్టబడి లాస్ట్కి ప్రవహించి ఆ ఏటిలోనికి వచ్చి ఆగాయి అంటే ఒక ఆకారం వచ్చింది, ఒక నున్నటి మృదువైనటువంటి స్వభావం దానికి వచ్చిందంటే అది ఎంతగా కొట్టబడిందో రాయి. ఎదురుగా గొల్యాతు ఉన్నాడు, దావీదేమో కర్ర తీసుకొని ఒడిసెల రాయి పట్టుకొని వెళ్తా ఉన్నాడు. గొల్యాతు చూసి అన్నాడు, నువ్వు నేనేమన్నా కుక్కర్ అనుకుంటున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావు, చిన్న రాయి తీసుకొని వస్తే నేనేమన్నా కుక్కర్ అనుకుంటున్నావా? వేల మందిని భయపెట్టిన 9 అడుగులు ఉన్నటువంటి వ్యక్తిని, యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తిని నేను ఎవరనుకుంటున్నావు అసలు నువ్వు? తన దేవతల పేరట దావీదుని దూషించిందంట. నువ్వైతే కత్తిని ఈటెను పట్టుకొని వస్తున్నావు, కానీ నేను ఏం పట్టుకొని రావట్లేదు, కేవలము జీవం కలిగినటువంటి దేవుని యొక్క నామం పేరట నీ మీదకి వస్తున్నా అన్నాడు. ఆ ఒడిసెల రాయి ఏదైతే రౌండ్గా ఉందో ఆ రాయి తీసి తన ఒడిసెలో పెట్టుకొని గురి చూసి విసిరాడు. కరెక్ట్గా అది ఎక్కడ తగిలింది? గొల్యాతుకి నుదిటిన తగిలిందంట. నుదిటిన తగిలి ఎలా పడ్డాడు? బోర్లా పడ్డాడు. మళ్ళీ ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నానంటే, కంటికి ఒక అసాధారణంగా కనిపించేటువంటి సందర్భము, ఇంపాసిబుల్గా కనిపించేటువంటి సందర్భము, కానీ అసాధారణమైనటువంటి తన యొక్క ప్లాన్స్ దేవుడు నెరవేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంది ఏంటి తెలుసా? ఒక చిన్న రాయి. అందుకే చెప్తా, దేవుడు తన యొక్క అసాధారణమైనటువంటి ప్రణాళిక కోసము సాధారణమైనటువంటి వాటిని ఉపయోగించుకుంటాడు. అది వ్యక్తులే కావచ్చు, వస్తువులే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేశాన్ని పరిపాలించే రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళాడు మోషే. వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? దేవుని ప్రజలను విడిపించేసి, ఆయన ప్రజలను పోనిచ్చేసి, లక్షల మంది నీ దగ్గర ఉన్నారు కదా బానిసత్వంగా, లక్షల మంది నీ దగ్గర బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళని విడిపించేసాయి, పోనిచ్చే అన్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? దేశాన్ని పరిపాలించే రాజు ఫరో దగ్గరికి నువ్వేం తీసుకెళ్ళావు తెలుసా? ఒక గన్ను తీసుకెళ్ళలేదు, ఒక కత్తి తీసుకెళ్ళలేదు, ఒక ఈట తీసుకెళ్ళలేదు. ఏం తీసుకెళ్ళాడు తెలుసా? ఏం తీసుకెళ్ళాడు? ఒక కర్ర తీసుకెళ్ళాడు. 10 అద్భుతాలు చేశాడు. చూడండి, ఫరో దగ్గర, శత్రువులైనటువంటి ప్రజల దగ్గర 10 అద్భుతాలు చేశాడు మోషే. ఇవన్నీ కూడా దేంతో చేశాడు తెలుసా? ఒక కర్రతోనే చేశాడు. మనం అసలు ఊహించలేము. దీంతో దేవుడు సాధ్యం చేస్తాడా? ఖచ్చితంగా దాంతో చేస్తాడు. మనకు విశ్వాసం ఉంటే మనకు అసాధారణంగా కనిపిస్తుంది, అసాధ్యంగా కనిపిస్తుంది, కానీ దేవుడికి మాత్రము సమస్తము సాధ్యమే. లక్షల మంది అయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మారా అనే ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాటర్ ఎలా ఉన్నాయి తెలుసా? చేదుగా ఉన్నాయి. ఇప్పుడు లక్షల మంది వాటర్ తాగాలంటే అవి చేదుగా ఉన్నాయి, ఏం చేయాలి? దేవుడు ఏం ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఒక చిన్న మొక్కని మోషేతో అన్నాడు, ఆ మొక్క ఏదైతే ఉందో అది తెంపి ఆ నీళ్ళలో వేయన్నాడు.
అది నీళ్ళలో వేయగానే అప్పటి వరకు చేదుగా ఉన్నటువంటి ఆ వాటర్ అన్ని కూడా తాగడానికి ఉపయోగపడే ఒక రకమైనటువంటి టేస్ట్ అనేది ఆ వాటర్కి వచ్చేసింది. దానికోసం దేవుడు ఉపయోగించుకుంది ఏంటంటే చిన్న మొక్క. శత్రువులైనటువంటి ఐగుప్తు ప్రజలు తరుముతూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఐగుప్తు ప్రజలు ఉన్నారు, మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సముద్రాన్ని రెండు పాయలుగా చేయడానికి దేవుడు సెలెక్ట్ చేసుకుంది ఏంటి తెలుసా? ఒక చిన్న కర్ర. ఆ కర్రను అన్నాడు కదా, మోషేతో దేవుడు అన్నాడు కదా, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, ఆ కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చడానికి దేవుడు సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే కర్ర మాత్రమే. గాడ్ యూజ్ ఆర్డినరీ థింగ్స్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్స్. ఇతని వల్ల కాదు, ఈమె వల్ల ఏమి కాదు, ఇంపాసిబుల్, ఇతనికి అంత జ్ఞానం లేదు, ఈమెకు అంత జ్ఞానం లేదు, అంత సీన్ లేదు అనుకుంటారు కదా మనల్ని చూసి కొంతమంది. దేవుడు తలుచుకుంటే ఎవరైతే అంత సీన్ లేదనుకుంటారో అదే నోటితో వీళ్ళు నిజంగా గ్రేట్ అనేటట్టు దేవుడు చేస్తాడు. దానికి కావాల్సింది ఏంటంటే విశ్వాసము. డూ యూ హ్యావ్ ఎ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? అయితే దేవుని యొక్క మహిమను చూస్తాం. ఎందుకని నువ్వు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇగో ఈ భూమి మీద ఎలా ఉంటాయో ఇక్కడ ఉన్నాయి. దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా? భూమికి ఆకాశానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది, నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మధ్య అంత గ్యాప్ ఉంది. భూమికి ఆకాశానికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో నా ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత డిఫరెన్స్ ఉంది. 1986లో ఒక వ్యక్తి జన్మించాడు, నిరుపేద కుటుంబంలో జన్మించాడు, కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాడు. కొన్నిసార్లు కడుపు నింపుకోవడానికి దొంగతనాలు కూడా చేశాడు. అతను ఏం చేస్తున్నాడంటే చెత్త కుప్పలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏరుకుంటూ ఉన్నాడు. తన కడుపు నింపుకోవడానికి, కుటుంబ పోషణ కోసము చెత్త కుప్పలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏరుకుంటున్నాడు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. కానీ చూడండి, ఒక టైం అనేది వచ్చింది. ఏ దేశంలో అయితే తన చెత్త కుప్పలో ప్లాస్టిక్ సామాన్లు ఏరుకున్నాడో అదే దేశము ఇతను మా దేశం వాడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. క్రిస్ గేల్, మీరు ఎవరైనా క్రికెట్ చూస్తారా? బౌలింగ్ వేయడానికి భయపడేవాళ్ళు. అతను బ్యాట్ పట్టుకుంటే బౌలింగ్ వేయడానికి కూడా భయపడేవాళ్ళు వేరే దేశం వాళ్ళు. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఈ విధంగా లాస్ట్కి అతను ఎక్కడికి వచ్చాడంటే దేశస్తులందరూ, ఆ దేశం అంతా కూడా ఇతను మా దేశస్తుడు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు క్రిస్ గేల్ గారు. దానికి ముందు అతను ఎంత కష్టపడ్డాడు తెలుసా? అసలు మనం ఊహించలేము. చూడండి, ఉన్నతమైనటువంటి తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? సాధారణంగా ఉంటారు. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిగమించడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? సాధారణంగా ఉంటారు. మనం ఊహించలేము, ఇతని వల్ల అవుతుందా, ఈమె వల్ల అవుతుందా, అంత సీన్ ఉందా, మనం ఇలా చూస్తాం. కానీ దేవుడు అసాధారణమైనటువంటి వాటిని కూడా సాధ్యము చేయడానికి, అసాధ్యాలను కూడా సాధ్యం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకునేటివి ఆర్డినరీగా ఉంటాయి, సాధారణంగా ఉంటాయి. అది వస్తువులే కానీ, వ్యక్తులే కానీ, మన ఏదైనా కానీ. అసాధ్యాలను సాధ్యం చేసుకోవాలి అనుకుంటే నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. దేవుడు అంటున్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. డూ యూ హ్యావ్ ఎ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? అయితే తప్పకుండా కార్యం చూస్తావు. నీకు నమ్మకం ఉందా నేను చేస్తాను అని? తప్పకుండా విజయాన్ని చూస్తావు. మనల్ని గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. నేను ఇంతే, ఇంకా నా కుటుంబం ఇంతే, నా లైఫ్ ఇంతే, ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందే, నేను ఇలా కష్టపడాల్సిందే, ఇలాంటి సమస్యలు బ్రతుకున్నంత కాలం నేను భరించాల్సిందే. మన గురించి కొన్నిసార్లు మనుషులు అనే మాటలను బట్టి మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 5వ వచనంలో, నాకున్నటువంటి తలంపులు విస్తారములు, నీ మీద నాకున్నటువంటి తలంపులు విస్తారములు, అవి లెక్కకు కూడా సరిపోవు. కౌంట్ చేయాలనుకుంటావా? అంత సీన్ లేదు, మనం కౌంట్ చేయలేము. నువ్వు కష్టాలను బట్టి కానీ, నష్టాలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ నీ గురించి నువ్వు అనుకుంటా ఉంటావు, ఇక నా లైఫ్ ఇంతే, ఇంకా నేను భరించాల్సిందే, నేను ఈ సమస్యల గుండా వెళ్లాల్సిందే. కానీ అంత సీన్ లేనిలే. దేవుడు అంటాడు కదా, నీ గురించి నేను లాట్ ఆఫ్ ప్లాన్స్, అంటే లెక్కలేనటువంటి ఆలోచనలు చేసిన, నీ గురించి నువ్వు ఆలోచించుకునేది చాలా తక్కువ, కానీ దేవుడు ఆలోచించేది మాత్రం చాలా ఎక్కువ. లెక్కలేనన్ని ఆలోచనలు ఉన్నాడు ఆయన, లెక్కలేనన్ని ఆలోచనలు పెట్టుకున్నాడు నీ మీద ఆయన. నువ్వే కొన్నిసార్లు తక్కువ అంచనా వేస్తా ఉంటావు నీ గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన వల్ల ఏది కాదు, మన వల్ల ఏది కాదు, మనం ఏం చేయలేము, మన జ్ఞానం సరిపోదు, మన బలం సరిపోదు, మనకంత సీన్ లేదు, మన వల్ల ఏది కాదు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుని వల్ల ఏదైనా అవుతుంది. ఇంపాసిబుల్ అనే వర్డ్ ఆయన డిక్షనరీలోనే లేదు.
అసాధ్యము అనేది దేవునికి ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే. అయితే మనం సాధ్యం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. నమ్ముతున్నావా? దేవుడు కార్యం చేస్తాడు. మనం అసలు ఊహించలేము. ఒకప్పుడు పొద్దున్న లేస్తే పశువులను తీసుకొని అడవికి వెళ్ళేవాడు. ఉదయం లేవగానే ఆ పశువులను తీసుకొని, గొర్రెలను తీసుకొని అడవిలోకి వెళ్ళేవాడు. ఆ రోజంతా కూడా పాపం అడవిలోనే ఆ గొర్రెలు కాచుకుంటూ అడవిలో, ఆ చెట్లలో, ఆ పొదల మధ్య జీవించేవాడు. అలా అడవిలో ఉన్నా సరే నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? లక్షల మందిని పరిపాలించే రాజుగా పెట్టాడు. దేవుడు దావీదును నిలబెట్టిందేమో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. లక్షల మందిని పరిపాలించే రాజుగా పెట్టాడు. కానీ దావీదు ఎవరు తెలుసా? వాస్తవానికి సాధారణమైనటువంటి వ్యక్తి, గొర్రెలు కాచుకునేవాడు. నువ్వు అనుకుంటా ఉంటావు కొన్నిసార్లు, నేను నార్మల్ పర్సన్, నాకు బలం లేదు, నాకు జ్ఞానం లేదు. కానీ దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు.